ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గనుడువైతిని. ప్రియమైన వర్లారా, ఇక్కడ దేవాది దేవుడు భక్తుడైన యాకోబు గురించి చక్కటి మాటలు మాట్లాడుతున్నాడండి. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. మరి ఆ దినము నుంచే దేవుడు అతనికి తోడై ఉండి అతనిని రక్షిస్తూ అతన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ దేవుడు అలా నడిపిస్తూ ఉన్నాడు. కావున నీవు నా దృష్టికి, అంటే దేవుని దృష్టికి యాకోబు ప్రియుడుగా ఉన్నాడు. అందుకునే గనుడుగా తను మార్చబడ్డాడు. ప్రేమైన వల్లరా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడండి. అంటే ఆ దేవాది దేవుడే యాకోబుని ప్రేమిస్తున్నాడు. ఈ రోజున దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ చాలామంది దేవునికి ప్రియులుగా మారలేకపోతున్నారండి. ప్రియమైన వారిగా జీవించలేకపోతున్నారు. ప్రియమైన పిల్లల వలె నడవలేకపోతున్నారు. ఇక్కడ యాకోబు తోడుగా ఉన్నాడు కాబట్టి, యాకోబు ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, గణపరిచాడు, హెచ్చించాడు. ఎంతగానో ప్రియమైన వల్లరా, యాకోబు యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రజ్వలిని. ఆనాడు దానియేలు కూడా దేవుని దృష్టికి బహుప్రియుడుగా ఉన్నాడండి. అటువలే యోసేపు కూడా ప్రియుడుగానే జీవించాడండి. అందుకనే ఐగుప్తు దేశానికి అధికారిగా తను మార్చబడ్డాడు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రియమైన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే ప్రియమైన వల్లరా యోహాను పేరే వస్తుంది. కావున యోహాను దేవుని దృష్టికి గనుడుగానే ఉన్నాడు. అంటే 12 మంది శిష్యులు ప్రత్యేకత ఉంది. కానీ యోహానుకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ప్రియమైన వల్లరా, సహజ మరణాన్ని పొందడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. కావున ప్రియమైన వారిగా మనం జీవిస్తున్నప్పుడు ఘనమైన వారిగా దేవుడు నిలబెడతాడండి. కావున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ప్రేమించాలి. అలా ప్రేమించుట ద్వారా మనం ప్రభువునికి ప్రియులుగా మార్చబడతాము. ఎవరెవరైతే ప్రియులుగా ఉంటున్నారో వారిని దేవుడు గనులుగా మారుస్తాడు. ఎల్లప్పుడూ కూడా వారిని ఘనమైన వారిగానే దేవుడు దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.